హాయ్ అండి అందరికీ. నేనైతే చాలా రోజులకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వాచ్ టైం 1000 దాకా వచ్చిందంతా మొత్తం తగ్గిపోయిందండి. 600 వరకు అయితే వచ్చింది. మళ్ళీ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియో స్టార్ట్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. ఇదైతే లాంగ్ టైం తర్వాత ఫస్ట్ వీడియో అండి. ఇదేంటంటే నేను నా క్లౌడ్ కిచెన్లో కొత్తగా యాడ్ చేసిన ఐటమ్ అండి. ఏంటంటే ఇది సేమియా పకోడీ చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను. వీడియోలో చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. మనం ఆర్డర్ వచ్చినప్పుడు తొందరగానే అవుతుంది, కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం సేమియాని ఉడికించుకోవాలండి. నేను మధ్యలో ఒక క్లిప్ మిస్ అయింది, అది వీడియో తీస్తున్నాను అనుకున్నాను, బట్ అది వీడియో తీయలేదండి. మనం సేమియాని ఒక 2 గ్లాస్ తీసుకుంటే మనకు 4 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. పర్ఫెక్ట్గా దాంట్లోకే ఉడికిపోతుందండి. కొంచెం మెత్తగా అయినా పర్వాలేదు, మంచిగా ఉడికించుకొని దాన్ని మనం కొద్దిగా చల్లారిన దాకా అయితే వెయిట్ చేయాలి. అది చల్లగయ్యాక అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అండి, మనం పకోడీ క్రిస్పీగా రావడానికి మనం వేసుకోవాలి. ఇవి చాలా బాగుంటుంది. ఆర్డర్ వస్తే చాలా తొందరగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఆ ఉడికించిన సేమియాలో తగినంత సాల్ట్ వేసుకోండి, ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి, అవి వేసుకోవాలి. అవి అండ్ ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుందండి. చిన్న చిన్నగా చేయకుండా కొద్దిగా పొడవుగా వేసుకోండి. అండ్ పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు లేకపోతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, అది లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చు. కొంచెం మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అందుకోసం పల్లీలు అయితే వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు అందుకే స్కిప్ చేశానండి. కారం పొడి అండ్ కొద్దిగా పసుపు, కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, పిల్లలు తింటే అరగడానికి కూడా వీలుగా ఉంటుంది వాము వేసుకుంటే. ఇవన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సేమియా విరిగిపోకుండా చూసుకోండి, కొంచెం చిన్నగా కలుపుకుంటే సేమియా విరిగిపోకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. నేనైతే ఇది క్లౌడ్ కిచెన్లో కొత్తగా యాడ్ చేశానండి. నేను క్లౌడ్ కిచెన్లో ఎలా చేస్తానో సేమ్ అలానే మీకు చేసి చూపిస్తున్నాను. ఇది ఇంట్లోకి అనేసి ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. అదే క్లౌడ్ కిచెన్కి అయితే మనకు 1%కే చేస్తాం కాబట్టి 500 ml చేస్తాం కాబట్టి కొంచెం ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. చాలా తొందరగా అవుతుంది, ఒక 10 or 15 మినిట్స్లో టైం అయిపోతుందండి. మనం తొందరగా చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చే టైం కూడా మనకు 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ మధ్యలో ఇస్తారు. ఆ టైంలో చూసుకుంటే సరిపోతుంది. మనము అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకున్న తర్వాతకి మనం అందులో శనగపిండి వేసి కలుపుకోవాలండి. కొంచెం కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఉడికించిన సేమియాతోటే మనకు ఈ శనగపిండి మొత్తం తడిసిపోతుంది. శనగపిండి బాగా ఎక్కువ వేయద్దండి, ఎందుకంటే మనకు సేమియా పకోడీ కాబట్టి సేమియా మనకు తెలవాలి, దాని ఫ్లేవర్ మనకు తెలిసే విధంగా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. బాగా ప్రెస్ చేసి పిండిలాగా అయితే అస్సలు కలపకండి, జస్ట్ పైన పైన కలుపుకోండి. ఇలా సేమియా కనిపించే విధంగా చూసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోండి. మనం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నానండి. నేను క్లౌడ్ కిచెన్ 1 month నుంచి అయితే చేయలేదండి, కొంచెం రూమ్ షిఫ్ట్ అయ్యాము. ఆ పనిలో పడి నేను కొంచెం ఆఫ్ చేసేసాను మొత్తము. తర్వాత ఆన్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఇప్పుడు ఎలా వస్తాయో ఏమో ఆర్డర్స్ అయితే తెలియదు, కానీ ఐటమ్స్ ఎక్కువ ఉంటే ఆర్డర్స్ వస్తాయనేసి నేను కొత్తగా కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులో ఇది ఒకటండి. నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూపిస్తాను. వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. కొంచెం క్లౌడ్ కిచెన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తుంటాయి. మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. పకోడీ ఇప్పుడు నేను చూపించే విధంగా వేసుకుంటే పకోడీ చాలా బాగా వస్తుందని, ముద్దలు ముద్దలుగా వేయకండి, కొంచెం ఇలా విడదీసినట్టుగా వేస్తే మంచిగా పకోడీ వచ్చినట్టు వస్తుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి నాకు. నెక్స్ట్ కొన్ని చెప్పాను కదా, కొన్ని యాడ్ చేశాననేసి, అవేంటో అనేది కూడా ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఆర్డర్ వస్తే ఎలా చేయాలనేది కూడా చెప్తాను. ఇప్పుడు వీడియో తీసుకుంటూ చేస్తున్నాను కాబట్టి లేట్ అవుతుంది, బట్ ఆర్డర్ వస్తే మాత్రం నేను 15 or 20 మినిట్స్లో అయితే చేసి ఇచ్చేస్తానండి. లేట్ కూడా ఉండదు నాకు, నేను చేసేదైతే తొందరగా చేసి ఇచ్చేస్తాను. పకోడీ చూస్తున్నారు కదా, ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచితే మనకు లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు మీ పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తూ తినండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి నేనైతే చేసి పెట్టాను, వాళ్ళు మంచిగా తిన్నారు. మా చిన్నోడు అంత ఇష్టపడలేదు ఇలాంటివి, మా పెద్దోడు అయితే మా హస్బెండ్ కూడా ఇద్దరైతే తినేశారండి. నేను కూడా తిన్నాను, చాలా బాగుంది టేస్టు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. ఒక 4 పచ్చిమిర్చి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. అవి తినరు, జస్ట్ గార్నిష్ కోసం అయితే చేసి పెట్టాను. చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. ఏ టైంలోనైనా తినొచ్చు, వర్షం పడ్డప్పుడు తినొచ్చు, టీ టైంలో తినొచ్చు, పిల్లలకు స్నాక్గా స్కూల్కి పంపించవచ్చు. మనం ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు అండి, టైంపాస్ కానప్పుడు కూడా తినొచ్చు. అంత బాగుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.